కిరణ్ అబ్బవరం దిల్రుబా మూవీ రివ్యూయా దీనికన్నా ముందు ఒక విషయం అయితే చెప్తాను. ఏంటంటే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ రిలీజ్ అవ్వక ముందు అనమాట ఒక ఈవెంట్లో ఏమని చెప్పాడు అంటే, మీరు దేవరా మూవీ చూసి వచ్చిన తర్వాత థియేటర్ బయట కాలర్ ఎగరేసుకుని వస్తారు అనేది చెప్పారు. ఆ రకంగా దేవరా మూవీ రిలీజ్ అయింది, భారీ కలెక్షన్ వసూలు చేసింది, చాలా మందికి నచ్చింది. దాని తర్వాత రీసెంట్గా అనమాట మన నాని అన్న కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏమని చెప్పాడు అంటే, మూవీ మీకు నచ్చకపోతే నా హిట్రీ మూవీ చూడకండి అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. కోర్ట్ మూవీ అనమాట చాలా బాగుంది, చాలా మందికి నచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. కిరణ్ అబ్బవరం కా మూవీ తర్వాత దిల్రుబా మూవీ అయితే తీశాడు. అయితే దిల్రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనమాట ఆ మూవీ ప్రొడ్యూసర్ ఏమని చెప్పారు అంటే, దీంట్లో ఫైట్స్ కనుక నచ్చకపోతే నన్ను ఇంటికి వచ్చి తనండి అనేది చెప్పాడు. ఆ లెక్కను చూసుకోండి భయ్య, ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి మూవీ మీద. కానీ భయ్య ప్రొడ్యూసర్ని తన్నాలి అనేలాగే ఉంది దీంట్లో ఫైట్స్ అనమాట, ఏమాత్రం బాగాలేదు. అసలు కాన్సెప్ట్ ఏంటంటే అన్ని సినిమాలో ఉండే కాన్సెప్టే లవ్ ట్రాక్ అనమాట. యాంగర్మెంట్ అంటే కోపాన్ని ఏమాత్రం కంట్రోల్ చేయలేడు. ఇది చాలా సినిమాలో అయితే ఈ రకంగా హీరోయిన్ అయితే చూపించారు. అదే కాకుండా దీంట్లో ఫస్ట్ హీరోయిన్ ఒక రకంగా విడిపోతుంది, సెకండ్ హీరోయిన్ ఎందుకు వచ్చింది, ఆవిడ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారు అనేది అనమాట మనకి బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే కాకుండా సీన్కి అసలు ఏమాత్రం మ్యాచ్ ఉండదు. అదే కాకుండా ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి, హైలైట్గా ఉంటాయి, ఏదేదో అన్నారు. కానీ భయ్య అనుకున్నంత ఏమీ లేవు. ఫైట్ అంటే ఒక రేంజ్ ఉండాలి కానీ అది మనం ఇలా కొట్టాలా ఇలా కొట్టించాలా అని అనిపించాలి అయితే ఉండాలి. కానీ దీంట్లో అలా కాదు, అన్ని సినిమాల్లో ఉన్నట్టే అనిపించింది. కిరణ్ అన్న కా మూవీతో దాదాపు 70 కోట్లు అయితే వసూలు చేశాడు భయ్య. ఆ మూవీ అనమాట అతనికి మంచి సక్సెస్ అయితే ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ రివర్స్ ట్రాక్లో వెళ్ళిపోయాడు నాకైతే అనిపించింది. ఆ రకంగా అయితే ఉంది. ఏముంది భయ్య దిల్రుబా మూవీలో, అసలు నాకు సాంగ్స్ బాగాలేవు. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. ఆయన కూడా శామ్సీస్ అంట. శామ్సీస్ ఏంటి ఈ రకంగా కొట్టారు అని చాలామంది షాక్ అయిపోయారు. ఆయన పుష్ప మూవీకి మ్యూజిక్ కొట్టడానికి వచ్చారు అని చాలామంది చెప్పారు అప్పుడు అనమాట. తర్వాత డిఎస్పీ గారే వచ్చారు ఆ మూవీకి. ఈ మూవీకి ఏంటి భయ్య ఇలా కొట్టాడు అంటే చెప్పలేము. ఈ మూవీ అతనికి అర్థం కాలేదో, మరి ఆ కొట్టడం అలా కొట్టిడో నాకు అర్థం కాలేదు భయ్య. అలా ఉంది ఓవరాల్గా భయ్య. కిరణ్ అన్న దిల్రుబా మూవీ తీయడం ఫస్ట్, అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఈ స్టోరీ అతనికి ఎలా ఎక్కింది అనేది ఇంకా అర్థం కాలేదు. ఏంది భయ్య అంటే ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ దాకా ఏదైనా బెటర్ సీన్ ఉందంటే ఒక్క సీన్ కూడా లేదు భయ్య. అసలు ఏమాత్రం బాగాలేదు. ఇలాంటి మూవీ తీయడం వల్ల అతని కెరీర్ మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది, మళ్ళీ రివర్స్ ట్రాక్లో వెళ్ళిపోతాడు నాకు అనిపించింది. ఎందుకంటే లేట్ అయినా సరే మంచి మూవీతో అయితే రావాలి. అలా కా మూవీ అయితే వచ్చింది, డిఫరెంట్ కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ రండి. అలాగే మాస్ మూవీస్ అనమాట. ఇలాంటి మాస్ మూవీలో కిరణ్ అన్నని ఊహించుకోలేకపోతున్నాం, ఇది ఒక మైనస్ అనమాట. అదే కాకుండా భయ్య మాస్ అంటే కొద్దిగా మాస్ ఎలివేషన్స్తో ఇంతకుముందు సినిమాలు తీయాలి, అలాగే కొత్తగా ట్రై చేయాలి. కానీ కొత్తగా ట్రై చేసినట్టు లేదు. చాలా సినిమాల్లో మిక్స్ చేసి అంటే చాలామంది డైరెక్టర్లు తీసిన మూవీస్లో అనమాట ఆ సినిమాని కాపీ కొట్టినట్టయితే ఉంది ఈ మూవీలో. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు ఈ మూవీ.